ఒక్క శాపం రావణ బ్రహ్మవంశాన్ని పుత్రమిత్ర కలత్రాదులతో సహా నాశనం చేసింది. మరొక శాపం దుర్యోధనుడు అతని 9 సోదరుల్ని దిక్కులేని చావు చచ్చేలా చేసింది. పురాణ కాలంలో ఎవరు ఎవరినైనా శపించుకోవచ్చు. వాటిని నమ్మడంలో మనకేం అభ్యంతరాలుండవు. కానీ ఇంకా ఈ మోడర్న్ పీరియడ్లో కూడా శాపాలు ఉన్నాయంటే ఎంతో కొంత మనం కూడా రీసెర్చ్ చేయటం స్టార్ట్ చేస్తాం. ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఒక శాపం వల్ల జరిగింది అంటే అది కోఇన్సిడెన్స్ అనొచ్చు. సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఒక 10 ఏళ్ల పాటు జరుగుతూ ఉన్నాయంటే వాటికి ఏదో లాజికల్ జస్టిఫికేషన్ వెతుక్కోవచ్చు. కానీ అవే ఇన్సిడెంట్స్ 400 సంవత్సరాల క్రితం నుండి ఇంకా జరుగుతూనే ఉన్నాయంటే దానికి ఏదైనా పేరు పెట్టగలమా? ప్రకృతి విన్యాసాల్లో ఇది ఒకటి అని నిట్టూర్చి ఊరుకోవాలంతే. రాజకుటుంబాలు ట్యాక్సులు కలెక్ట్ చేసి పాలన చేసే రోజులు ఇండియాలో ఎప్పుడూ పోయాయి. అలా కాకపోయినా మైసూర్ వడయార్ మహారాజుల కుటుంబం ఇండియాలో ఐశ్వర్యానికి, వైభోగానికి, వాళ్ళ ఆచార వ్యవహారాలకి చాలా ఫేమస్. అయితే ఆ కుటుంబానికి, ఆ వంశానికి ఒక స్త్రీ శాపం కారణంగా 400 సంవత్సరాల నుండి వారసులు లేకుండా పోయారు. ఆ కథ తెలుసుకోవాలంటే అలివేలమ్మ గురించి తెలుసుకోవాలి. 1585 నుండి 1617 మధ్యలో కర్ణాటకలోని శ్రీరంగపట్టణాన్ని రాజధానిగా చేసుకొని అరవీడు వంశస్థుడు తిరుమల దేవరాయుడు పరిపాలిస్తుండేవాడు. అతను చాలా పవర్ఫుల్ కింగ్గా చుట్టుపక్కల రాజ్యాల్లో కూడా పేరుంది. అదే సమయంలో మైసూర్ రాజు రాజా వడయార్ తిరుమల రాయుడికి సామంతుడిగా అతనికి కప్పం కడుతూ మైసూర్ని పరిపాలించేవాడు. మొదట్లో తిరుమల రాయుడికి అత్యంత విధేయుడుగా ఉన్న రాజా వడియార్ మెల్లగా అతనికి కప్పం కట్టడం మానేశాడు. అంతేకాదు, తిరుమల రాయుడు ఇతర రాజ్యాలతో యుద్ధంలో ఉన్నప్పుడు 1-2 సార్లు శ్రీరంగపట్టణానికి చుట్టూ ఉన్న కొన్ని జిల్లాలను ఆక్రమించుకున్నాడు. అలా బలహీనపడిన తిరుమల రాయుడిని యుద్ధంలో ఓడించి 1612వ సంవత్సరంలో శ్రీరంగపట్టణాన్ని తన సొంతం చేసుకున్నాడు. దాంతో తిరుమల రాయుడు శ్రీరంగపట్టణానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న తలకాడు పట్టణంలో మాలంగిని అనే ప్రాంతంలో ఉండి అక్కడే చనిపోయాడు. ఇక్కడితో కథ ఆగిపోలేదు. తిరుమల రాయుడు భార్య అలిమేలమ్మ దగ్గర చాలా విలువైన ఆభరణాలు ఉండేవి. ఆవిడ వద్ద ఉన్న ఆభరణాల కోసం రాజా ఒడియార్ సైనికులను పంపించాడు. అతను అలా సైనికులను పంపటం వెనుక చాలా వర్షన్స్ ఉన్నాయి. శ్రీరంగపట్టణంలో ఉన్న రంగనాయకి అమ్మవారికి అలంకారం కోసం అలిమేలమ్మ ప్రతి మంగళవారం, శుక్రవారం తన ఆభరణాలు ఇచ్చి మళ్ళీ తీసుకునేది. ఇది సరైన ఆచారం కాదని ఆ గుడి పూజారులు ఆ ఆభరణాలని పూర్తిగా రంగనాయకి అమ్మవారికి ఇప్పించాల్సిందిగా రాజా ఒడియార్ని కోరారని ఒక వర్షన్. రాజా ఒడియారే అలిమేలమ్మ ఆభరణాలు దక్కించుకోవటం కోసం సైనికుల్ని పంపారనేది మరొక వర్షన్. కారణాలు ఏమైనా ఆభరణాల కోసం రాజా ఒడియార్ సైన్యం ఆమె దగ్గరికి వెళ్ళి బెదిరించారు. ఆమె మొదట ఒక ముక్కు పుడక ఇచ్చి పంపింది. మిగతా వాటి కోసం రాజా ఒడియార్ సైన్యాన్ని మళ్లీ పంపడంతో ఆమె సైన్యానికి ఇవ్వటానికి నిరాకరించింది. సైనికులు బలవంతం చేయడంతో ఆమె అక్కడి నుండి పారిపోయి వాళ్ళకు దొరకకూడదని మాలంగి ప్రాంతంలో కావేరీ నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె దృష్టిలో రాజా ఒడియార్ ఒక మోసగాడు. తన భర్తకి నమ్మకంగా ఉంటూనే టైం చూసి తమ రాజ్యాన్ని ఆక్రమించాడని రాజా ఒడియార్ మీద ఆమెకు కోపం. ఆ కారణంగానే తన ఆభరణాలు అతనికి దక్కకూడదనుకుందని చరిత్రకారులు చెప్తారు. తలక్కాడు మారాలగలి, మాలంగి మధువాగలి, మైసూరుం దొరేగలికి మక్కేలిలాడి హోగలి. తలక్కాడు ప్రాంతం ఇసుకతో కప్పివేయబడుగాక, మాలింగి సుడిగుండాలతో నిండిపోవుగాక. మైసూరు రాజా వడియార్ వంశం వారసులు లేక నిర్వీర్యమైపోవుగాక అని శపిస్తూ ఆమె నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకుందని చెప్తారు. వినటానికి సినిమా కథలాగే అనిపిస్తున్నా ఆమె అన్నట్టుగానే చుట్టూ కావేరీ నది ప్రవహిస్తూ పచ్చగా ఉన్న తలక్కాడు ప్రాంతం తర్వాత కాలంలో ఎడారిలా ఇసుక దిబ్బలతో నిండిపోయింది. అక్కడ ఉన్న పురాతనమైన దేవాలయాలు కూడా శిథిలమైపోయాయి. ఈ ప్రాంతాన్ని బాగు చేయాలని రాజకుటుంబాలు ఎంతో ట్రై చేసినా అది సాధ్యపడలేదు. అలాగే ఆమె ఆత్మహత్య చేసుకున్న మాలంగి ప్రాంతంలో కావేరీ నది సుడిగుండాలతో చాలా డేంజరస్ ప్రాంతంగా మారిపోయింది. అంతేకాదు, అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇది జరిగిన కొన్ని రోజులకే దసరా నవరాత్రులలో చివరి రోజున తన ఒకే ఒక్క కొడుకు నరసింహ ఒడియార్ని రాజా ఒడియార్ పోగొట్టుకున్నాడు. దాంతో భయపడిపోయిన రాజా ఒడియార్ అలిమేలమ్మ విగ్రహాన్ని చేయించి మైసూర్ ప్యాలెస్లోనే ప్రతిష్ఠించాడు.
ఆ విగ్రహానికి అలిమేలమ్మ చివరిసారిగా ఇచ్చిన ముక్కు పుడకని పెట్టించి ఆమెను శాంతింపజేయడానికి పూజలు చేసేవాడు. అప్పటి నుండి ఇప్పటిదాకా ఆయన తర్వాత తరాల వాళ్ళు కూడా అలిమేలమ్మకి పూజలు చేస్తూనే వస్తున్నారు. అయినా ఆ కుటుంబంలో ప్రతి 2వ జనరేషన్లో పిల్లలు పుట్టకపోవటం జరుగుతూనే ఉంటుంది. అర్థమయ్యేలా చెప్పాలంటే మైసూర్ 25వ రాజైన జయచామరాజేంద్ర ఒడియార్ ఒక దత్తత తీసుకోబడ్డ సంతానం. అతనికి శ్రీకాంత్ దత్త ఒడియార్ అనే కొడుకు పుట్టాడు. కానీ మళ్ళీ శ్రీకాంత్ దత్త ఒడియార్కి సంతానం కలగలేదు. ఆఖరికి పిల్లలు లేకుండా ఆయన చనిపోయాడు. దాంతో వంశం నిలబడడం కోసం శ్రీకాంత్ దత్త ఒడియార్ భార్య మరొకరి సంతానాన్ని దత్తత తీసుకోవాల్సి వచ్చింది. 1 కాదు 2 కాదు 400 సంవత్సరాల నుండి ఇలానే జరుగుతూ ఉంది. 27 తరాల వాళ్ళు ఆ శాపం కారణంగా సంతానానికి దూరమయ్యారు. అందుకే ఎప్పటికప్పుడు వడియార్ వారసత్వాన్ని నిలబెట్టుకోవటం కోసం తమ చుట్టాల్లో ఎవరో ఒకరిని దత్తత తీసుకుని రాజుగా పట్టాభిషేకం చేస్తారు. ఇప్పుడున్న 27వ మహారాజా ఆఫ్ మైసూర్ యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్ కూడా 2015లో దత్తత తీసుకోబడ్డ సంతానమే. శాస్త్ర విజ్ఞానం ఇంత అభివృద్ధి చెందిన ఈ కాలంలో కూడా తరతరాలకి పిల్లలు పుట్టకపోవటం చాలా ఆశ్చర్యకరం. ఆ కుటుంబంలో వారికి పిల్లలు పుట్టకపోవడంలో సైంటిఫిక్గా ఏ రీజన్ లేకపోవటం ఇంకొక విచిత్రం. 400 సంవత్సరాలుగా ఇదే రిపీట్ అవుతూ ఉండడంతో చరిత్రకారులు కూడా ఈ శాపాన్ని కోయిన్సిడెన్స్ అనలేకపోతున్నారు. 2016లో యదువీర్ ఒడియార్కి అలాగే రాజస్థాన్ రాకుమారి త్రిషికా కుమారికి వివాహం జరిగింది. 2017 డిసెంబర్లో వీరిద్దరికీ ఒక అబ్బాయి జన్మించాడు. ఆ బాబుకి ఆజ్యవీర్ నరసింహరాజ వడియార్ అని పేరు పెట్టారు. 54 ఏళ్ల తర్వాత తమ వంశంలో అబ్బాయి పుట్టాడని, ఇక శాపం ముగిసిందని చాలామంది సంబరాలు చేసుకున్నారు. అయితే వడియార్ వంశస్థుల మనసుల్లో మాత్రం ఆందోళన అలాగే ఉంది. ఎందుకంటే రాజేంద్ర వడియార్ ఒక దత్తత సంతానం. అతనికి శ్రీకాంత్ దత్త వడియార్ పుట్టాడు. మళ్ళీ అతనికి సంతానం లేకపోవడంతో యదువీర్ వడియార్ని దత్తత తీసుకున్నారు. చరిత్ర సీక్వెన్స్ గమనిస్తే ఇప్పుడు పుట్టిన ఆజ్యవీర్కి కూడా సంతానం కలిగితేనే శాప విమోచనం జరిగినట్టు. ఈ భయం మైసూరు రాజా ఫ్యామిలీలో ఇంకా ఉంది. అందుకే అలిమేలమ్మను శాంతింపజేసే ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. తలక్కాడు ప్రాంతం ఇంకా ఇసుక దిబ్బలతో నిండి అలాగే ఉంది. మాలంగి ప్రాంతంలో కావేరీ నదిలో సుడిగుండాలు ఇంకా అంతే ప్రమాదకరంగా ఉన్నాయి. అంతేకాదు అసలు అలిమేలమ్మ శాపం ఎప్పుడో ఆ వంశాన్ని నాశనం చేసేసిందని ఇప్పుడున్న వారంతా వారసత్వం కోసం ప్రత్యామ్నాయంగా దత్తత తీసుకున్న సంతానానికి పుట్టిన వారే అని వాదించేవారు కూడా ఉన్నారు.